విద్యార్థుల ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఏస్బాబు చెప్పారు. పట్టణంలోని గణేష్ నగర్ నుంచి జాతీయ రహదారి అండర్ పాస్ వరకు 1.9 కిలోమీటర్ల మేర సుమారు 6 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పట్టణాన్ని అభివృద్ది చేయాలి అంటే నిధులు అవసరమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్దికి సహకరించాలని కోరారు. సుమారు 18 కోట్ల రూపాయల పైగా పన్ను బకాయిలు ఉన్నాయని అన్నారు. ప్రజలకు విజ్ఞప్తి, ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో మనం గణేష్ నగర్ జంక్షన్ నుండి నేషనల్ హైవే అండర్ ప్రాసెస్ వరకు సుమారుగా 1.9 km సీసీ రోడ్డు మనం వర్క్ చేయడం జరుగుతుంది. దానికి సుమారుగా 6.15 అంటే 6 కోట్ల 15 లక్షల రూపాయలు ఖర్చు. అందులో 15 ఫైనాన్స్ నుంచి 2 కోట్ల 19 లక్షలు, మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 3 కోట్ల 96 లక్షలతోటి సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అంతటికి కూడా ప్రతిపాదనలు గతంలో మనం రోడ్డు స్టార్ట్ చేసిన వర్క్ స్టార్ట్ చేయకపోవడం, తర్వాత ఫండ్ ల్యాబ్స్, ఇవన్నీ రకరకాల కారణాలతో ఇప్పటి వరకు వర్క్ స్టార్ట్ చేయకుండా ఉండడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వారు వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్స్ని అందరిని పిలిపించి, అలాగే మున్సిపల్ కమిషనర్గా కూడా మమ్మల్ని ఇంజనీర్ గారిని కూడా పిలిపించి ఒక సమన్వయం మీటింగ్ ఏర్పాటు చేసి దాని ఎస్టిమేట్ అంచనాలతోటి ఈ రోడ్డు ఇమీడియట్గా పబ్లిక్కి ప్రజా ఉపయోగంగా ఉంది కనుక ప్రతి స్కూల్ వీళ్ళు పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు కనుక రోడ్డు త్వరితగతిన పని ప్రారంభించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ కూడా మేము వర్క్ స్టార్ట్ చేయకపోతే మేము నోటీస్ కూడా జారీ చేసి ఆ కాంట్రాక్టర్ గారితో వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది. తర్వాత ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇప్పుడు అంతా గ్రావెల్ వర్క్ అంతా అయింది. నెక్స్ట్ ఈ 2-3 డేస్లో మనకి సీసీ రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది సుమారుగా 1.9 km రోడ్. అది చాలా ఉపయోగకరమైన, ప్రజలందరికీ చాలా ఉపయోగకరమైన వర్క్ కనుక వివరాలన్నీ ప్రజలకి, మీకు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ రోడ్డుని వినియోగించుకుని చక్కగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.